నాగేష్ ఈయన మహా గొప్ప నటుడు, కామెడీ యాక్టర్. సో ఈయన సర్వర సుందరం సినిమాలో చేశారు. చాలా బ్యాక్ అనమాట. ఈయన పుట్టిందేమో ఈయన పేరు చెయ్యూరు కృష్ణ నాగేశ్వరన్. 1933లో సెప్టెంబర్ 1933. చనిపోయింది మటుకు జనవరి 2009. ఈయన తొలి ప్రేమలో కూడా కామెడీ బాగా పండించారు పవన్ కళ్యాణ్ సినిమాలో. తర్వాత ఈయన కామెడీ సన్నివేశాలు అల్లు రామలింగ రమా ప్రభుత్వం ఈ సినిమాలో చూడండి. ఎంతసేపు ఊగిచ్చి చూస్తావు, కొంటే కొను లేకపోతే లేదు. రూపాయలు చెబుతున్నావు, లోపలికి వెళ్ళి కొట్టేగా కుళ్ళిపోతే. ఏది ఇది కుళ్ళుకాయ? సరిగ్గా చూడు. సార్ సార్ టెంకాయ కొట్టడానికి వచ్చారా, కొట్టించుకోవడానికి వచ్చారా? కొనడానికి వచ్చి కొట్టించుకున్నానయ్యా. ఏంటి సార్ ఇది నీళ్లు? ఏం జరిగింది? ఏమిటంటే ఈవిడ వ్యాపారం బాగా జరిగితే నాలాంటి ఉత్తముని చూసి టెంకాయ నీళ్ళు అభిషేకం చేస్తానని మొక్కుకున్నదటయ్యా. అవును కదమ్మా? సిగ్గు లేకపోతే సరే. గుర్రవంత ఆడపిల్లను కొంపలో పెట్టుకుని ఈ గుణమ్మ అనుకున్నాడేమో చూడు బాబు. ఈ ముసలాయనకి గుర్రం లాంటి ఒక ఆడపిల్ల ఉందన్నమాట. ఎవరది? నేనే నారాయణ్ణి. నారాయణ నారాయణ రామదాస్ గారు. ఏమిటిది? సిద్ధార్థ. సిద్ధార్థ అంటే ఏమిటి? నీలాంటి అందగత్తెను చూసి ఐసైపోయిన ఒక సన్యాసి కథ. అయితే నువ్వు సన్యాసివా? నేను సన్యాసి కాదు, మామూలు మనిషిని. రామదాస్ గారు ఉన్నారా? మా నాన్న బయటికి వెళ్ళారు. శుభం. మీ ఆయన ఉన్నారా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఏ ఎలా అవుతుంది? మేడం వాయించే. అది కాదు, మా నాన్న నన్ను మనుషులకి ఇవ్వరట. మనుషులకు ఇవ్వకుండా పశువులకు ఇస్తారా? దేవుడికి ఇస్తారట. దేవుడికి ఇస్తారా? అవును, నేను వరం వల్ల పుట్టానట. అల్లుడు మనిషి అయితే బాధ పెడతాడని దేవుడికే ఇచ్చి చేస్తానంటున్నాడు. అయితే నీకు మనిషిని చేసుకోవాలనుందా? ఉంటే చెప్పు, మంచి సంబంధం నేను చూసి పెట్టా. ఏ, నువ్వు మగాడివి కాదా? సమయానికి గుర్తు చేశావు. నేను నేను నీకు నచ్చానా? చాలా. చాలు చాలు. చాలా. ఈ అవతారంతో ఉన్నావే. నీ పేరు? అండాడు. అండాడు. అనుకున్నాను. అమ్మ మోహం దాగం. దానం వేస్తే నీళ్లు తాగొచ్చు కానీ మన పెళ్లి జరగాలంటే ముందు మా నాన్నకు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తాను. నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను. అంటాడు. రండి సార్, రండి సార్, రండి. ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసం వచ్చాను సార్. నా కోసం ఫ్యాక్టరీ రావాలి. ఇక్కడికి ఎవరు రమ్మన్నారా నిన్ను? ఫ్యాక్టరీ చూశాను సార్, మీరు లేరు. ఇక్కడికి వచ్చాను. అంటే ఇక్కడికి వస్తానన్నమాట. పని వదిలిపెట్టి మీరెందుకు సార్ ఈ టైంలో ఇక్కడికి వచ్చారు? ఇల్లు కాబట్టి వచ్చాను రా. మా ఇల్లు కాబట్టి వచ్చాను. మీ ఇల్లు కాబట్టి మిమ్మల్ని చూడాలని నేను వచ్చాను సార్. వచ్చావా? వచ్చేప్పుడు నేను ఉన్నానా? లేదు కదా. నువ్వు బయటకు పోవాలా? అవునండి. మరి పోయావా? మీరు ఉన్నారు కదా. నిన్ను దేవుడికి అంకితం చేశాను. మనుషులతో మాట్లాడతాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను? లెక్క పెట్టలేదు. బాబు స్నానం చేయవే, స్నానం చేయవే. సౌందర్య 3 రోజుల నుంచి హనుమంతుడి మూతికి రంగులు వేస్తున్నావు కదా. తోకదాకా ఎప్పుడు వస్తావా? తోకదాకా. అరే ఇదేమిటయా తోకేది? ఇక్కడ ఉందండి. ఇదేమిటయ్యా హనుమంతుడి తోక తీసి రాముడు తగిలించావు? అయ్యో రాముడు కాదండి, లక్ష్మణుడు. లక్ష్మణుడా? ఇదేమిటిది మరి? అయితే సీత పక్కన పెట్టావు. ఏదేది ఎక్కడెక్కడ ఉంచాలో మాకు తెలుసండి. ఇలాగే పార్సల్ పంపిస్తామా? మీతో పెద్ద గొడవ సార్. ఏమిటి? నాతో గొడవగా ఉందా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసు మాట్లాడు. ఎవరండి? ఈ కంపెనీ పెద్ద గుమస్తాను. గుమాస్తా అన్న వరకు తెలుసు. పెద్ద గొప్ప అనేవన్నీ మీరే కలుపుకున్నవి, అదంతా మాకు తెలియదు. ఇదిగో నువ్వు ఉన్నావే. తెలిసిందయా? తెలిసింది. రాముతో చెప్పి సార్, రాము వెళ్ళిన దగ్గర నుంచి ఎవరు ఒక్క మాట కూడా వినడం లేదు సార్. అదేమిటి అంటే ఎదురు తిరుగుతున్నారు సార్. అదే సార్ నేను ఆలోచిస్తున్నాను. ఏమిటయ్యా నువ్వు ఆలోచించేది? పెద్ద అమరశిల్పి జక్కనలేగా ఉన్న బొమ్మలకు పాలిష్ వేయమన్నానా? ఆ గుర్రం బొమ్మ గుర్రం రంగు వేయమంటే గాడిద రంగు వేస్తావు. మీరు దగ్గరుండి చేయించిన బొమ్మే గాడిదలాగా ఉంది. గాడిద రంగే వేశాను. ఇక నుంచి నేను రంగు వేయను సార్. పాలిష్ మాత్రం చూసుకుంటాను. చూస్తున్నారుగా, ఇది వరుస. అంతా చూస్తూనే ఉన్నాను. ప్రభుత్వం మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నచ్చిందని
మీ అందరికీ ఆడిన ఆటగా పాడిన పాటగా ఉంది. రాము వస్తే గానీ మీరు రోగం కుదరదు. అవును సార్, రాము గారు రావాలి. నువ్వు నోరుమోయవా, నువ్వు దండగా. అదేమిటమ్మా అలా భయపడుతున్నా? అదే ఏం లేదు నాన్న, మధ్యాహ్నం ఒక కల వచ్చింది. పగటి కాల? కొంపదీశా నారాయణ గారు కాదు కదా? కాదు నాన్న, శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడా? పరమాత్మ పగలంతా ఆఫీసులో నిద్రపోతుంటావు, నాకెప్పుడు కనపడమేమయ్యా. ఏం చెప్పాడమ్మా? నువ్వే నా రాణివి, నువ్వే నా సత్యభామవి, నువ్వే నా రుక్మిణివి, ఇంకా ఏమేమో అన్నాడు నాన్న. పరమాత్మ ఎప్పుడు దర్శనిస్తానన్నారమ్మా? అడగలేదు నాన్న. అయ్యో, శ్రీకృష్ణ పరమాత్మ కలలో కనపడ్డప్పుడు పాపాత్ముడైన నా తండ్రి ఒకడున్నాడు, వాడిని ఎప్పుడు అనుగ్రహిస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నన్ను స్వీకరిస్తావు అని అడగక్కర్లేదటే. నాన్న అన్నట్టు మర్చిపోయాను. ఏం మర్చిపోయా? నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు, ఎలా తలుచుకుంటే అలా కనిపిస్తానన్నా నాన్న. కృష్ణ పరమాత్మ అంతేనమ్మా, ఆడవాళ్ళకి ముందు మగవాళ్ళకి వెనక కనపడతాడమ్మా. విలువెరిగిన మనిషితో పనిచేయటమే గౌరవం. అమ్మాయి, ఎవరితో మాట్లాడుతున్నావు? కృష్ణ ముకుంద, నా జన్మ తరించింది, మీ రాతలీలను చూశాను, రక్షించండి స్వామి, రక్షించండి. భక్త సంతోషించామరా. స్వామి తమరు ఇలా ఉన్నారే స్వామి? ఏమి లేదు, తమకంటే సినిమాలో కృష్ణులే బాగుంటారే. అసలు కృష్ణుడు సినిమా హీరోలాగే ఉంటాడరా. మరి తమరు ఎలా ఉన్నారే? అది నా ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగలేదా? మందు పుచ్చుకుంటున్నారా స్వామి? మందు లేకపోతే ఎలా స్వామి? కృష్ణలీలలు సినిమా చూశాను స్వామి, తమ లీలలు చూడలేదు. ఒక్కసారి తమ లీలలు చూపించండి స్వామి. చూపిస్తాను. దగ్గరుండి చూస్తావా, చాటు నుంచి చూస్తావా? తమరు ఎలా సెలవిస్తే అలాగే చూస్తాను స్వామి. ఉట్టి గుడ్రేసి చూస్తావా, మట్టి తినేసి చూస్తావా? అదేమొద్దు స్వామి. అయితే భక్త ఇలారా, ఈ ఊళ్ళో చిలకలు ఏమైనా ఉన్నాయా? చిలకలంటే స్త్రీలురా. ఒక 4-5 స్త్రీలు తీసుకురా, సరసరడి చూపిస్తాను. ఏ బుద్ధి తక్కువ పనులు ఎన్నో చేశాను కానీ ఇటువంటి పని చేయలేదు స్వామి. పోనీ చిలకలొద్దు, సిగరెట్ అయినా ఉందా? సిగరెట్టా? ధూమపానం అంటాంరా మా లోకంలో. తప్పు కదా స్వామి, అగ్గి మింగేవాడికి పొగ ఒక లెక్క. సరే సిగరెట్లు తెప్పిస్తాను, దమ్ము లాగేలాగా ఈ రోలొక్కసారి లాగి చూపిస్తారా స్వామి? ఇది స్వామి. రోల్ లాగాలనా? అవును స్వామి. దీన్ని లాగాలంటే దమ్ము కావాలరా. దమ్ము తర్వాత తెప్పిస్తాను స్వామి. సిగరెట్ దమ్ము కాదురా, గుండె దమ్ము. రోల్ లాగడం అంటే ఏ ఆట? తమరు లాగిందే కదా స్వామి, లాగండి స్వామి. దండ గురించి అన్ని చదివావు. ఎలాగైనా లాగండి స్వామి, లాగండి. లాగండి స్వామి, లాగండి స్వామి. స్వామి మీరు రోల్ ఆడుతున్నాం అనుకున్నారా? తాడు తగ్గింది స్వామి. తాడు తగ్గిందా? మళ్ళీ ముడియమంటారా స్వామి? లాభం లేదురా. ఓరే, ఎప్పుడో చిన్నప్పుడు లాగేది గాని ఇప్పుడు నడుముల్లో ఓపిక లేదురా. నాకు 16,000 మంది భార్యలు, పైగా నా వయసు 50,000 సంవత్సరాలు 3 నెలలు. ఏమిటి స్వామి, ఇంత ముసలాడికి 16,000 మంది భార్యలు ఉన్న వారికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడమా? చేయను స్వామి, చేయను. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళి ఇదిగా స్వామి. ఇక మేము దేవుడిని మార్చుకున్నాం స్వామి. దేవుడిని మార్చుకుంటావా? నమస్తే సేఠ్జీ. ఎవరు అది వేళపడ లేకుండా? నేను రా భక్త, శివుడిని. శివ శివ భవాధవాయువా నన్ను గావరా, మహాజట నట హరం హర నన్ను బ్రోవరా, ధర ధర సుతావర చరా చరా బోధ రక్షక
దయామయ మోక్షమీయరో మోక్షమీయరా. నిజంగా పులితాయా? అసలు నువ్వు ఎప్పుడైనా పులి చూసావా? సర్కస్ లో చూశాను స్వామి. పులి నిన్ను చూసిందా? స్వామి తమరు శంఖం ఊరుతూ ఉంటే కైలాసం కనపడుతుంది స్వామి. కైలాసం. అలాగా స్వామి, ఇంకొకసారి వదండి స్వామి. ఉండేది ఒకే కైలాసం, ఒకసారి చాలు, ఇక ఓపిక లేదు. చూస్తేనే తెలుస్తుంది స్వామి. అన్ని చూస్తావు స్వామి. తమకి మణి ఎందుకు? అది నాకు ఇస్తే భద్రంగా పూజిస్తాను స్వామి. మూర్ఖ, మణి కాదరా చంద్రుడు. చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు కదా స్వామి. భక్త, ఆకాశంలో చంద్రుడు పూర్తిగా ఉన్నాడా చూడు. సగమే ఉన్నాడు స్వామి. మిగతా సగం నా నెత్తి మీద ఉన్నాడురా. ఇప్పుడు తెలిసిందా? తెలుసుకున్నాను స్వామి, తెలుసుకున్నాను. భక్త, ఏదో తక్కువైనట్టుందిరా. ఏమిటి స్వామి? నా పక్కన ఎవరు ఉండాలి. ఎవరు? శక్తి, నా శక్తి. శక్తి? నాకు శక్తి కావాల్సి వస్తే ఈ హార్లిక్స్ వాటినో తాగుతాం. తమకేం కావాలి స్వామి? పూర్వ జన్మలో నువ్వు శివంతుడిరా. ఈ జన్మలో రామదాసాయి పుట్టి శివదాస్ అయినావు. నీ కూతురు ఆండాళే నా పార్వతి. అలాగా స్వామి, అలాగా. కరుణించండి స్వామి, కరుణించండి. ముందు కాస్త గంగను ప్రసాదించండి స్వామి. దొంగ గంగ కావాలరా? గంగ? మరి దొంగలంతా గంగలో మునిగే కదా పాపాలు పోగొట్టుకుంటారు స్వామి. అయితే పట్టు. అక్కడ కాదురా, పైన. స్వామి, అదేవిడు స్వామి, ఆగిపోయింది స్వామి. కాస్త ప్రసాదించండి స్వామి. నీలాంటి పాపలంతా మునిగి గంగ ఎండిపోయిందిరా. స్వామి, తమతో ఒక మాట మాట్లాడాలి. ఇలా వస్తారా? నేను వచ్చింది నీతో మాట్లాడడానికి కాదురా, నీ కూతురుతో మాట్లాడడానికి. ఇప్పుడే 1:12 అయింది. ఎక్కడ్రా ఎక్కడ్రా పార్వతి? పార్వతి ఎక్కడా? ఇక్కడే ఉన్నాను స్వామి. ఉన్నావా? ఎక్కడ పోయింది? నా పాలు కనిపించలేదే. భయంకరమైన విషసర్పం. అది కాటు వేస్తే నేను కూడా చచ్చిపోతాను రా. ఇది నా త్రిశూలం, అది నా పావు. దీంతో నేను కొట్టాలేక. ఎవరి పావు అయితే నేనేమి స్వామి? పావు పావే. అవును, ఒక్క దెబ్బతో తలగా బదులు కొడతాను. ఎక్కడ? ఇదే సమయం, లోపలికి పోతా. అంటాడు మీ నాన్న నన్ను నిజంగా శివుడే అనుకుంటాడు. పావు నెప్పంతో బయటికి పంపించేశారుగా. టైం వేస్ట్ చేయొద్దు. నీవే నా అల్లుడు అయితే నీ పావులతోటి తేడతోటి నేను చావలేను. భూతాలు కూడా రావచ్చు. ఇక నువ్వు కైలాసానికి దయచేయవచ్చు. ఒరే మూర్ఖుడా, నీకేం తగ్గలేనప్పుడు నాకేం కర్మరా? నీ కూతుర్ని ఇంట్లోనే ఉంచుకో. శివా, అడుగో చూడ నా దివ్య దర్శనం. అమ్మా, నిద్రలో ఉన్నారు, లేవికి కోపడతారేమో. దండకం చదవనా? దండకు పోనీ మన పద్ధతిలో ఒక మంచి పద్యం చదవనా? ఊర్లో జనం అంతా లేచి వస్తారు. ఏం అక్కర్లేదు, నేను పాదసేవ చేస్తాను. నువ్వు అలా వెళ్ళి విసురు. ఇదేమిటి స్వామి? అవును, కలత నిద్రలో సముద్రంలో కాళ్ళు కడిగాను దేవి. అవును, మీ నాన్నయ్యడి? అడుగో స్వామి. వీడిగాడు. నేను అడిగింది సముద్రుడు గురించి. ఏడి ఎండిపోయాడా? నన్ను పండిపోకుండా చూడండి స్వామి. అదేం భక్త? అండపిండ బ్రహ్మాండములనేలు గండర గండడు మహావిష్ణువే నీదు అల్లుడై వచ్చినాడు, దర్శనమిచ్చినాడు. సిగరెట్లు, సినిమాలు, కాఫీలు ధరణిపై నిలుచుదాకా నీవు నా భక్తుడవై ఉత్తముడవై బ్రతికియుండు. భక్త, ఇక లేవరా. ధన్యుని స్వామి, ధన్యుని. స్వామి, ఒక చిన్న మనవి. ఏంటి? జనం నమ్మకపోతే టికెట్లు కూడా అమ్మాను.
తమరొక్కసారి దర్శనం ఇచ్చి నన్ను ధన్యుని చేయండి స్వామి. టికెట్లు అమ్మి మమ్మల్ని ఇక్కడికి బాగా చేయాలని చూస్తున్నావా? నేనేదో నీ కుమారతనంతో ప్రశాంతంగా సరసాలని వచ్చాను. నన్ను ఎందుకు బాధలు పడతావు? స్వామి కోపడకండి. ఏదో జనం ఒత్తిడి తట్టుకోలేక పొరపాటుని పనిచేశారు. అంతకంటే దురుద్దేశం ఎంత మాత్రం లేదు స్వామి. సర్రా దర్శనం ఇచ్చారనుకో, నాటకాలు ఎన్నో చూసి అలవాటు పడ్డ జనం పద్యాలు పాడమంటే నేను చేస్తాను, పాడాలనుకో మీరు చేస్తారు. స్వామి జనం అదుపు తప్పారు. గుమ్మాల బదులు లోపలికి వచ్చేస్తారు స్వామి. తమ ఇష్టం స్వామి. మీ భక్తులందరి దగ్గర చెప్పి పూర్తి దర్శనం ఇవ్వడానికి వీల్లేదు. కావాలంటే కిటికీ దగ్గర కాళ్ళు పెడతారు, మీరు వచ్చి పాద దర్శనం మాత్రం చేసుకుని పొమ్మని చెప్పు. అలాగే స్వామి. పదండి స్వామి. రాళ్ళు పడుతున్నాయిరా, ముందు నువ్వు పద. సమదర్శనే కదా ఇవ్వాల్సింది స్వామి. పదండి స్వామి. మంచి జనం, మంచి దర్శనం. అండాడు నీకోసం నేను ఎంత అవస్థపడతాను చూసావా? కూర్చో, దగ్గర కూర్చో. బయట జనం లోపలికి వచ్చేస్తారేమోనండి. పాద దర్శనమే కదా వాళ్ళకి. పాద అక్కడ, తల ఇక్కడ. దయచేయండి స్వామి. వచ్చేసారు, వచ్చేసారు. ఉండు. అబ్బా ఇంకా ఎంతసేపు రా? మోసం, ద్రోహం. మీకేం పర్వాలేదు స్వామి, మీరు పరుందండి. పూర్తి దర్శనం, పూర్తి దర్శనం, పూర్తి దర్శనం. స్వామి ఇక తప్పదు స్వామి. పూర్తి దర్శనం, పూర్తి దర్శనం, పూర్తి దర్శనం. విష్ణు, విష్ణు, విష్ణు. అయ్యయ్యో, అయ్యయ్యో, దేవుడు కాదు. ఆగండి, మోసం నాది కాదు, రామదాస్ గారే మోసగాడు. ఆయన గట్టి అంటే దేవుడిని మోసం చేయాలని అనుకున్నాడు, పనులు తింటున్నాడు. దా మనం పోదా, నేరుగా రిజిస్టర్ వెళ్ళి పెళ్లి చేసుకుందా. ఈ రంగుతోనా? ఆ